అటువంటిది ట్రైబేరియన్స్కి వెళ్ళి అక్కడ పోరాటం చేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వాళ్ళ కోసం చేసినటువంటి మహానుభావుడు సీతారామరాజు గారు. అటువంటి మనం 2 years బ్యాక్ మనం భీమవరంలో వారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించుకున్న ప్రధాని గారు సమక్షంలో వారు వచ్చి చేశారు. అలాగే ముగింపు సమావేశం మనం రాష్ట్రపతి గారు చేశారు. తండ్రి ఆవిడ చేశారు. ఇదే స్ఫూర్తి ఇలాగే కొనసాగుతూ మనం కూడా సేవారంగంలో రాజమహేంద్రం క్షత్రియ పరిషత్తు అలాగే మిగతా పెద్దలు వచ్చారు చాలామంది. ఇదే స్ఫూర్తి కొనసాగిస్తూ మనం కూడా 10 మందికి క్షతాత్ త్రాయతే క్షత్రియ అన్నారు. మనం క్షత్రియుడు అంటే ఆపద నుంచి కాపాడేటువంటి వారు క్షత్రియుడు, దానికి సహాయం చేసి వారు క్షత్రియుడు. మనంతా కూడా ఇలాగే చేసి మన యొక్క గౌరవాన్ని ఇంకా పెంచుకుని వారి యొక్క అడుగుజాడలో నడవాలని చెప్పేసి నేను కోరుతూ సెలవు. జై హింద్, జై అల్లూరి. రాజా గారిని ప్రసంగించడం 127వ అల్లూరి సీతారామరాజు జయంతి శుభాకాంక్షలు అందరికీ. 127వ అల్లూరి సీతారామరాజు గారి జయంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈనాడు భవిష్యత్ తరాలకు ఆనాడు అల్లూరి సీతారామరాజు గారు చేసినటువంటి త్యాగం, ఆయన చేసినటువంటి పోరాటం ఈ దేశాన్ని కాపాడుకోవడం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా మన్యం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి అండగా ఉండి ఆయన చిన్న వయసులోనే అతిపెద్ద పోరాటం చేసి ఈ దేశంలో చిరస్థాయిగా ఉండే అందరి మనసులో ఉండే విధంగా పోరాటం చేసి చిన్న వయసులోనే అసలుపాల్సిన మహనీయుడు. అటువంటి మహనీయుడిని ప్రతి సంవత్సరం మనం వివిధ కార్యక్రమాల ద్వారా స్మరించుకుంటూ భవిష్యత్ తరాలకి ఆయన యొక్క చరిత్ర తెలిసే విధంగా మరి ఇటువంటి కార్యక్రమాలను చేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా భవిష్యత్ తరాలు ఇటువంటి నాయకుల్ని ఒక అల్లూరి సీతారామరాజు గారే కాదు, ఈ దేశం కోసం అసలు పాల్సిన ప్రతి నాయకుడిని కూడా గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జోహార్ అల్లూరి, జోహార్ అల్లూరి, జోహార్ అల్లూరి. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి ఉత్సవాలు మన క్షత్రియ సేవా సంస్థల ఆధ్వర్యంలోనే కాకుండా ప్రభుత్వము లాంఛనంగా వాడల ప్రతి చోట కూడా జరగాలని ఈ సంవత్సరం ఆదేశాలు ఇవ్వడం, అదేవిధంగా ఈరోజు సాయంత్రం విజయవాడలో ప్రభుత్వము అధికారికంగా అల్లూరి సీతారామరాజు గారి జయంతి వేడుకలు చేయడం మనందరికీ కూడా గర్వకారణం. గత సంవత్సరం ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా అల్లూరిని ఒక రాష్ట్రానికే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళకి ఆయన గురించి తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ఆధ్వర్యంలో భీమవరంలో, అదేవిధంగా తెలంగాణకు సంబంధించి హైదరాబాద్లో కూడా ఆయన జయంతి కార్యక్రమం చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు చేయడం వలన నేటి యువతకి అల్లూరి సీతారామరాజు గారులో ఉన్న పోరాట స్ఫూర్తి పటిమ, ఏ విధంగా యువత ఒక మనిషిని ఆదర్శంగా తీసుకోవాలో అటువంటి వ్యక్తిత్వం గల అల్లూరి సీతారామరాజు గురించి ఒక క్షత్రియులే కాకుండా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుని ఆయనకి గుర్తింపు తెలియజేసే విధంగా ఈ ప్రభుత్వాలు కూడా ముందుకు వస్తున్నందుకు దానికి కృషి చేస్తున్న క్షత్రియ సంఘాల వారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా అల్లూరి జయంతి వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొని ఆయన చేసిన సేవల్ని, ఆయన జీవిత చరిత్రని మన భావితరాలకు తెలిసేలా చేస్తారని ఆశిస్తూ ఆ మహనీయునికి మరొకసారి మనందరం కూడా జోహార్లు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన క్షత్రియ పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేటి ఈ 127వ జయంతి వచ్చినటువంటి